భగవంతుడి మాటలు, ఇతిహాసాలు, పురాణ కథలు చెబుతూ ఆ భగవంతుడి లోకాన్ని ఆశ్రయించమంటూ ఇతరులకు దారి చూపించడం ఇది దైవ అనుగ్రహం కాదు, దైవ నియోగం. అంటే ఆ భగవంతుడే ఆ బాధ్యతను అప్పగించడం. ఇది సాధారణ పని కాదు. ప్రతి ఒక్కరూ ఈ పని చేయలేరు. భగవంతుడి మాటలు మన పెదవుల నుంచి రావాలంటే మన హృదయం శుద్ధంగా ఉండాలి. మన ఆశయం స్వార్థరహితం కావాలి. మనం చెప్తున్నది వినేవారి హృదయాన్ని తాకాలి. ఇది సాధ్యం కావడమే అనుగ్రహం. ఇది ఆత్మపరంగా ఉన్నతమైన సేవ. గీతోపదేశం చెప్పే భాగ్యాన్ని కూడా భగవంతుడు ఎంపిక చేసిన వారికే ఇస్తాడు. శ్రీకృష్ణుడు తన గీతాబోధను అందరికీ చెప్పలేదు. అర్జునుడిని ఎంచుకున్నాడు. ఎందుకంటే అతడు వినగలడు, అర్థం చేసుకోగలడు, అందరికీ వినిపించగలడు. అలాగే ఈ రోజుల్లో ఇతిహాసాలని, ప్రవచనాలని చెప్పేవారు కూడా దైవ జ్ఞానాన్ని పంచే పాత్రధారులే. కథ చెప్పేవాళ్ళు కూడా సాధారణులు కాదు అని పురాణాలు చెప్తున్నాయి. ఒక ముని భగవంతుణ్ణి అడిగాడు ఇలా: స్వామి, మీ కథలు చెప్తూ జీవితం గడుపుతున్నవారు పుణ్యాత్ములా? అంటే ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు: నా కథలు చెప్తున్న వాళ్ళందరిలో నేను ఆత్మరూపంగా వారి కంఠంలో ఉంటాను. అంటే ఈ సేవకు భగవంతుడు స్వయంగా పునీతత్వాన్ని ఇస్తాడు. ఇది దైవాన్ని చేరేందుకు మాధ్యమం. బహుళ జన్మల పుణ్యఫలంగా వచ్చే అవకాశమే ఇది. ఇది నమ్మకం కలిగించే పని. ఇది మనసును శుద్ధి చేసే పని. ఇది ఒకరినో ఇద్దరినో భగవంతుడి వైపు మళ్లించే పని. అందుకే ఈ పని చేసేవారిని ధర్మదూతలు అని పిలుస్తారు. భగవంతుడి కథలు చెప్పగలడం అనేది ఒక్క వాచా యోగ్యం కాదు, అది ఆత్మ అనుగ్రహం. ఈ పని చేస్తున్నారు అంటే అది మీ జీవితం భగవంతుడికి అంకితం అయిపోయింది అన్నదానికి సాక్ష్యం. ఇది మీరు ఎన్నుకోలేదు, ఆయనే ఎన్నుకున్నాడు.